పంపించాం, చేసాం. ఇప్పుడు కూడా మాకు మాటలు వ్యవహారం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఆర్గనైజేషన్స్ మిగతావన్నీ రేపు ఉదయం రోడ్డు ఎక్కుతాయి, అది ఎవరు చెప్పక్కర్లే. అట్లాగే మేము చేసేది మేము చేస్తాం. ఓకే. ఇప్పుడు మేమైతే సన్యాసులు సాధువులు రేపు ఉదయం నుంచి కనీసం ఒక రోజైనా ముందు ప్రాయశ్చిత్తం. ఈ ప్రాయశ్చిత్తం అంటే భీముడు అన్ని రకాలుగా ద్రౌపదిని అవమానిస్తుంటే ఏమీ చేయలేని ఈ చేతుల్ని కాల్చుకుంటానంటాడు. అట్లా మేమేమీ చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో ఉండిపోయినాం కాబట్టి వెంకటేశ్వర స్వామి పట్ల జరిగిన అపచారానికి రేపు శనివారం రోజున ఎక్కడెక్కడ ఆశ్రమాలు అందరూ రేపు ఉపవాసం ఉంటాం. హిందూ సమాజం అంతా పొద్దున్నే నిద్రలేచి తలంటూ స్నానం చేసి శుభ్రంగా ఇల్లు కడిగేసుకుని వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుని రోడ్డు ఎక్కి ధర్నాలు చేయండి. మధ్యప్రదేశ్లో చేసిన తర్వాత మనం చేయకపోతే మనకు మర్యాద దక్కదు. ఎవరి మీద చేయాలా? ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. ప్రభుత్వం సరిగా పనిచేయట్లేదనే ఉద్దేశంతో కాదు, ప్రభుత్వానికి వెనక హిందూ సమాజం ఉంది అనే సంకేతం వెళ్ళాలి. హిందూ సమాజం యొక్క ఆక్రోశము ఆవేశము అది ప్రస్ఫుటి బయట కనపడాలి, అది ప్రకటించబడాలి. ఇది ఒక టీవీ డిబేట్కో వాళ్ళు పెట్టే ప్రెస్ మీట్ వీళ్ళు పెట్టే ప్రెస్ మీట్కో సంబంధించిన విషయం కాదు. కోట్లాది మంది ప్రజల యొక్క విశ్వాసము భక్తికి సంబంధించింది. మీరు మాట్లాడుతున్నా మేము మాట్లాడుతున్నా అది సమాజాన్ని ప్రతిబింబించేటువంటి అంశంగా తప్ప ఏదో మనం ఒక కాలక్షేప కార్యక్రమం ఏం మాట్లాడట్లేదు. కాబట్టి రేపు మేము ఉపవాసం ఉండబోతూ ఉన్నాం. అదేవిధంగా హిందూ సమాజం కూడా ఇల్లు గడిగేసుకుని ముగ్గేసుకుని, ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఎవరు ఏం లడ్డు తిన్నారో తెలియదు కాబట్టి అవన్నీ మనం పోగొట్టుకోవాలా. కాబట్టి స్నానం చేయాలా, శనివారం వ్రతం చేయాలా, వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవాలా. కొండ మీద ఆగమ పండితులు వాళ్ళు ఏమి సంప్రోక్షణ చేస్తారా? మిగతా అన్ని దేవాలయాల్లో ఇది లడ్డు రూపైన అయోధ్యలో కూడా సంప్రోక్షణ చేయాలి. తిరుమల బోర్డు కానీ అయోధ్య బోర్డు కానీ అందరికి ఇతర అన్ని బోర్డ్స్ కి మీరు సూచన చేయండి. స్వయంగా మేము విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ మార్గదర్శి మండలి సభ్యులం. అంటే మేము చెప్తే అఖిల భారత స్థాయిలో చెప్పినట్టు లెక్క. అందువల్ల ఏంటంటే ఇది వెంటనే వెళుతుంది, అన్ని దగ్గరలో జరుగుతుంది. ఒకటి సమాజం యొక్క ప్రతిస్పందన బయటపడాలి. రెండోది ప్రభుత్వాలు చెయ్యమని కాదు, ప్రభుత్వానికి కూడా ఒత్తిడి. ఎందుకంటే సమాజం కోరుతున్నది కాబట్టి మనం ఖచ్చితంగా చేయాలని వాళ్ళకు కూడా ఒక భరోసా, వాళ్ళకు ఒక సపోర్ట్ ఇవ్వాలి మనం. అందుకని ప్రభుత్వం ఇందాక వారు చెప్పినట్టు దీన్ని సిబిఐ కాదు, రాష్ట్ర ప్రభుత్వం తేల్చుకోలేకపోతే కదా సిబిఐ దాకా పోవాలి. రాష్ట్ర ప్రభుత్వం తేల్చగలదు. అసలు వీటన్నింటికి సంబంధించి 3 సభ్య కమిటీ వేయాలని చెప్పి కూడా ఇంతకుముందు చెప్పారు. ఇప్పుడు మీ మాధ్యమం కూడా చెప్తున్నారు. మన ఎవరు సాంబశివరావు గారు టీటీడీ ఈఓగా పనిచేశారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, జేఎస్వి ప్రసాద్ గారు, వీళ్ళు ముగ్గురిని కమిటీ వేసి వదిలిపెట్టండి. ఒక 4 రోజుల్లో రిపోర్ట్ వస్తుంది, ఎవరెవరు ఉన్నారో మొత్తం అందరినీ ఒకేసారి అందరినీ ఒకసారి చూసేయచ్చు. అందుకని ఏంటంటే ఇది అంత సులభంగా వదిలిపెట్టే విషయం కాదు. ఇది చాలా ఆవేదనకి ఆక్రోశానికి సంబంధించిన విషయం, మత విశ్వాసానికి సంబంధించిన విషయం. నేను ప్రశాంతంగా నెమ్మదిగా మాట్లాడుతూ ఉన్నామంటే సమాజంలో అనవసరమైనటువంటి ఉద్రిక్తతలో తీసుకురాకూడదు. గవర్నమెంట్ ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తూ ఉన్నది, మనం పని చేయించుకోవాలి. అనుకూలమైనటువంటి పద్ధతిలో పోతున్నది కాబట్టి సమాజాన్ని మనం ఎంతవరకు తట్టి లేపాలో అంతవరకు, అసలు పూర్తిగా బాధ్యత లేకుండా ఉండకూడదు. కొంత సమాజం కూడా బయటికి రావాలి. అందువల్ల రేపు ఎక్కడెక్కడ నిరసన ప్రదర్శనలు చేయండి. హిందుత్వానికి వ్యతిరేకంగా ఆలోచించినట్టయితే, హిందూ సమాజంతో ఆడుకున్నట్టయితే, హిందూ ధర్మంతో ఆడుకున్నట్టయితే అటువంటి రాజకీయ పార్టీ కానీ, రాజకీయ నాయకులు కానీ, రాజకీయ సిద్ధాంతం కానీ దానికి సమాధి కడుతుంది హిందూ సమాజం. దీనిలో రెండో ఆలోచన లేదు. ఇది 1947 నాటి హిందూ సమాజం కాదు, ఇది 2024 నాటి హిందూ సమాజం. లేచి నిలబడుతున్న హిందూ సమాజాన్ని ఇటువంటి నాటకాలతోటి, ఇటువంటి విషయాలతోటి, ఇటువంటి కకృతితోటి, ఇటువంటి కడుపులో ఒకటి పెట్టుకుని ప్రదర్శిస్తూ, హిందుత్వాన్ని వ్యతిరేకిస్తూ, హిందుత్వాన్ని ద్వేషిస్తూ, హిందుత్వాన్ని ధ్వంసం చేస్తూ, హిందుత్వం మీద ఇంత వ్యతిరేకతని కనబరుస్తూ కూడా ఇంకా వేషాలు వేస్తే నమ్మే స్థితిలో హిందూ సమాజం లేదు. కాబట్టి దీన్ని మనం ఏ రకంగా మేము చూడాలో ఆ రకంగా స్వామీజీ మీరు చెప్పిన దాన్ని నేను మళ్ళొకసారి రీట్రేట్ చేస్తున్నాను ప్రజలకి తెలియడం కోసం, హిందూ సమాజానికి తెలియడం కోసం. కమలానంద భారతి స్వామీజీ చెప్తున్నది ఏంటి అంటే, రేపు ఉదయం అన్ని పీఠాల్లో అన్ని మఠాల్లో ఉపవాసం పూజలు చేసి ఉపవాసం ఉంటారు. ఇప్పుడు తిరుమలలో గడిచిన ప్రభుత్వ హయాంలో జరిగిన అపచారానికి దానికి ఏదో